హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్నటువంటి రోజుల్లో ఏ జిల్లాల్లో ఎన్ని రోజుల పాటు వర్షాలు నమోదు కానున్నాయి, తెలుగు రాష్ట్రాల పూర్తి వాతావరణ సమాచారం ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రానున్నటువంటి 4 రోజుల పాటు కూడా తెలుగు రాష్ట్రాల్లో అయితే భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే మరికొన్ని జిల్లాల్లో మాత్రం ఎడతెరిపి లేకుండా వర్షపాతం ఉంటుంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలోని కర్నూలు, అనంతపురం, అదేవిధంగా చిత్తూరు వ్యాప్తంగా ఏప్రిల్ 9, 10, 11 తేదీలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం ఉంటుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో వర్షాలు అధికమయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మధ్యాంధ్ర అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలోని పలు భాగాల్లో, ముఖ్యంగా సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న భాగాల్లో మాత్రం భారీ వర్షపాతం నమోదవుతుంది. మిగిలిన భాగాల్లో అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి. తెలంగాణ వాతావరణాన్ని కనుక గమనించినట్లయితే మధ్య తెలంగాణ భాగాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదైతే ఉత్తర తెలంగాణలో మాత్రం భారీ వర్షపాతం కురుస్తుంది. 3-4 రోజుల పాటు కూడా ఏప్రిల్ 15 వరకు కూడా అడపాదడపా ఇదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు నమోదవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.